ఇక ఇక్కడ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వివాదాలకు కేర్ ఆఫ్ గ్రూప్ 1 పుష్కర కాలంలో ఒకే నోటిఫికేషన్. తెలంగాణ రాష్ట్ర సాధన ఏర్పడి నేటికి 12 సంవత్సరాలు, ఒక పుష్కర కాలం అయిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది నిరుద్యోగ పాలిట ఒక పెద్ద వరంగా భావిస్తారు చాలా మంది విద్యార్థులు కూడా వాళ్ళ జీవిత కాలంలో కుటుంబాలను వదిలి ఫ్యామిలీలను వదిలి పట్టణ ప్రాంతాల్లోనే ఉంటూ అష్ట కష్టాలు పడి ప్రిపరేషన్ అవుతూ ఉంటారు. అలాంటిది మొత్తానికి అయితే మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ ఏర్పడ్డా కూడా అది తీరని దాహమే అవుతుంది. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణైనా ఫలితమైనా. మరి పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 2 సార్లు నిర్వహించారు. వాళ్ళకు సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా వివిధ పదవుల్లో ఉండే పరిస్థితి కూడా వాళ్ళు కల్పించుకున్నారు. అదే మన తెలంగాణలో మాత్రం చాలా రకాలుగా గ్రూప్ 1 ఎగ్జామ్కి అయితే ఎన్నో తలకాయ నొప్పులు, ఎన్నో ఇబ్బందులు కూడా అభ్యర్థులకు గురి చేయడం కూడా జరిగింది. పుష్కర కాలంలో ఒకటే ఒక నోటిఫికేషన్. ఒక్కసారి కనుక చూసినట్టయితే అప్పటి నుంచి పేపర్ లీకులు, కోర్టు కేసులు, బీఆర్ఎస్ హయాంలో 2 సార్లు ప్రిలిమ్స్ రద్దు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనైతే 2 సార్ల పరీక్ష రద్దవడం అనేది గ్రూప్ 1 అభ్యర్థుల వాళ్ళ యొక్క పరిస్థితి దయనీయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్ష అంటేనే వాళ్ళు రాత్రింబగళ్ళు ఆకలి దంపుకొని నిద్రలు దంపుకొని చదివే పరిస్థితి. అలాంటిది 2 సార్ల రద్దయితే నిజంగా వాళ్ళు ఎంత ఆందోళనకు గురవుతారనేది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఒక గ్రూప్ 1 పరీక్ష పెట్టడానికి కూడా ఇంత ఘనము కసరత్తులు జరుగుతున్నాయంటే మరి ఏం ఆలోచించాలి? అభ్యర్థుల పరిస్థితి ఏంది? ఎవరైనా సరే ఇప్పుడు చాలా మంది ప్రసంగాలు చేస్తారు, ఏది చదువు జీవిత గతినే మారుస్తుందంటారు. మరి ఇటువంటి పరీక్షలు నిర్వహించకపోతే మనిషి చదువుకున్న ఆయన గతేం మారుతుంది? ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అదనపు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ వేసింది. పరీక్షలు పూర్తయ్యాక లోపాలు ఉన్నాయంటూ కోర్టుకు వెళ్ళిన అభ్యర్థులు, తాజాగా ఫలితాలు రద్దు చేసిన హైకోర్టు, అప్పీలుకు వెళ్లేందుకు టీజీపీఎస్సీ నిర్ణయం. ఇట్లా ఈ విధంగా గ్రూప్ 1 పరీక్షల్లో చాలా రకాలుగా అవకతవకలు అనేది మనం చూడొచ్చు. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇప్పటి వరకు కూడా విడుదల కాలేదు. కానీ ఇంతవరకు ఉద్యోగాల భర్తీ మాత్రం జరగలేదు. ప్రతిసారి ఏదో ఒక వివాదం తలెత్తడం, న్యాయం కోసం అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం, రిక్రూట్మెంట్ బ్రేకులు పడడం రొటీన్ అయింది. ఒకేసారి ప్రిలిమ్స్ పేపర్ లీక్ అవడంతో పరీక్షలు రద్దు చేశారు. మళ్ళీ నిర్వహించిన ఎగ్జామ్లో రూల్స్ ఫాలో కాకపోవడం, కోర్టు పరీక్షలు రద్దు చేసి కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అదనపు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ అయితే వేసింది. వాస్తవంగా గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించేటప్పుడు పకడ్బందీ రూల్స్ కూడా ఉంటాయి. ఆ రూల్స్ నిర్వహణ కూడా ఎన్నో లోపాలు జరిగినాయని చెప్పేసి కూడా మనకి ఇక్కడ విషయం తెలుస్తుంది. దానివల్ల కూడా ఈ విధంగా గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది అభ్యర్థుల పాలిట ఒక నిరాశ మాత్రం నింపిందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికార ప్రభుత్వం కూడా ఈ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి అభ్యర్థుల యొక్క ఆమోదాలు తీసుకొని వాళ్ళు ఏ విధంగా నిర్వహించాలని వాళ్ళ ఆమోదం తెలిపితే ఆ విధంగా వెంటనే నిర్వహిస్తే వాళ్ళ పాలిట ఏదో ఒక వరంగా నిరుద్యోగ సమస్య తీరే విధంగా ముందుకు అడుగులు వేయాలని మాత్రం కోరుకోవడం అనేది జరుగుతుంది.